మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరొక రోజున దేవుని మాటలను నేర్చుకోవటానికి, చదువుకోవటానికి, మనం కలిసి ప్రార్థన చేసుకోవటానికి ఈ పరికరం ద్వారా ఈ రీతిగా ప్రభువుని మహింపరచడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ మధ్యలోనికి మరొక దినాన ఈ రీతిగా మాటను తీసుకురు రావటానికి ప్రభు చూపిన కృపకై నేను ఎంతో రుణపడి ఉన్నాను. ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు కూడా ఒక దేవుని మాటని నేర్చుకొని మనము ముందుకు వెళ్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, మీ వద్ద బైబిల్ ఉంటే కనుక ఈ మాటను చదవండి, లేదా ఈ మాట వినబడుచుండగా దీని గురించి ఆలోచించండి. తర్వాత అయినా ఇక్కడ వ్రాయబడిన మాటని మీరు చదవాలని కోరుకుంటూ ఉన్నాను. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఏమండి, దేవుడు ఎంత మంచివారు. పాపము నీ చేతిలో నుండి విడిచిన ఎడల, మనం విడిచిపెట్టాల్సినవి ఉన్నాయండి, మనం పట్టుకోవాల్సినవి ఉన్నవి. విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాలి, పట్టుకోమన్నవి పట్టుకోవాలి. దేవుడు మనకంటే చాలా 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 శ్రేష్ఠుడు కదా. ఆయన సెలవిచ్చిన మాటలు సున్నైనను పొల్లైనను తప్పిపోదు కదా. ఒక ఆయనంట కొండ మీదకి తాడేసుకొని ఎక్కుతూ ఉన్నాడంట. కొండ మీదకి తాడేసుకొని ఎక్కుతూ ఆ పైన ఆ శిఖరం పైన ఆ తాడు తెగి, నడువు కట్టుకున్న తాడుతో ఆ చేత్తో పట్టుకున్న తాడు తెగి అలా జారుకుంటూ కొండ మీద నుంచి పడిపోతూ ఉన్నాడంట. మధ్యలో కొంత వరకు వచ్చేసరికల్లా కేకలు పెడతా ఉన్నాడంట. అయ్యో, నన్ను ఎవరైనా కాపాడండి, నాకు ఎవరైనా సహాయం చేయండి అని ఆయన పిలవగలిగిన వారు అందరినీ పిలిచి ఉన్నారంట. ఏ సమాధానం రాలేదు. ఆయన యేసుప్రభుని పిలిచారంట. యేసుప్రభా, నీవు దేవుడు అట్టు కదా, నీవన్నా ఈ టైంలో సహాయం చేయండి. అప్పటికే మోకాలంతా పగిలిపోయింది, చెప్ప పగిలి చాలా రక్తం పోయింది, ఒళ్ళంతా చాలా గాయాలైనాయి, చాలా దయనీయమైన పరిస్థితుల్లో నరకయాతన అనుభవిస్తూ ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు. యేసుప్రభా, నువ్వైనా సహాయం చేయి అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు. అప్పటికి రాత్రి తెల్లవారుజామున అయినదట. ఆ రాత్రి అంతా నరకయాతన అనుభవిస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు అతనికి ప్రత్యక్షమై, కుమారుడా, నువ్వు పట్టుకున్న ఆ తాడు విడిచిపెట్టు అన్నాడట. విడిచిపెట్టమన్నప్పుడు ఏమన్నాడట, అయ్యో, నేను ఇంతకుముందు నిన్ను దూషించాను, ద్వేషించాను, నువ్వు నన్ను చంపడానికి వచ్చావా? ఈ తాడు విడిచిపెడితే, ఈ ఒక తాడు తెగిపోయింది, నడువుకున్న తాడు, ఈ తాడు విడిచిపెడితే ఇప్పుడు కింద పడి ముక్కలైపోతాను కదా, నువ్వొద్దు, ఇంకెవరన్నా ఉంటే కాపాడని అని చెప్పి మరలా కేకలు వేస్తూ ఉన్నాడంట. సరే, నువ్వు నా మాట వినలేదు కనుక నేను వెళ్ళిపోతున్నానని ప్రభు వెళ్ళిపోయారంట. ఇతను ఆ నరకయాతన అనుభవించాడంట. తెల్లవారేసరికల్లా అది చూస్తే ఆ కొండ మీద నుంచి ఆయన జారుకుంటూ వచ్చిన ఆ స్థితిని చూస్తే ఈయన నిలబడిన దానికను ఆ క్రింద ఉండడానికి ఇంత 2 ఫీట్లు ఎత్తుందంట. ఈయన చాలా ఆశ్చర్యపడిపోయాడంట. ప్రభు మాట విని ఆ తాడు కనుక నేను విడిచిపెట్టినట్టయితే క్షేమంగా ఉండేవాడిని, తెల్లవారులు ఎంత యాతన అనుభవించాను అని చెప్పి అన్నాడంట. ఏమండి, ప్రభు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టాలి, ప్రభు పట్టుకోమన్నది పట్టుకోవాలి. అప్పుడు సంతోషం, దీవెన, మేలు, ఆశీర్వాదం, క్షేమం ఇవన్నీ సమకూర్చబడతాయండి. దేవుడు చాలా మంచివారు అన్నారు. చూడు, అద్భుతమైన వచనంలో 15వ వచనంలో, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంది. ఎప్పుడు విడిచిపెట్టినప్పుడు, ఆయన విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టినప్పుడు, ఆయన వైపు తిరిగావా, ఆయన చెప్పింది చేస్తున్నావా, ఆయన వెంబడిస్తున్నావా, ఆయన విడిచిపెట్టమన్నది విడిచిపెట్టావా, అయితే ఓకే, దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి ఇంకనూ దీవిస్తారు. తప్పకుండా నీకు ఎదురవుతున్న చిన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో, చిన్న శ్రమలు ఏవైతే ఉన్నాయో, చిన్న ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో, వాటిలో పరిపూర్ణంగా దేవుడు విడిపిస్తాడు తప్పక. అయితే ఇంకనూ కొంతమంది రహస్య పాపాలు,
ఎవరికి తెలియనటువంటి, ఎవరికి చెప్పుకోలేనటువంటి రహస్య జీవితం జీవిస్తూ ఉంటారు. అది చాలా డేంజర్. ఆ పరిస్థితి నుండి విడిపించబడకపోతే వారి ద్వారా ఆ కుటుంబం ఎంతో సఫర్ అవుతూ ఉంటుంది. వారి ద్వారా ఆ కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. దయచేసి గమనించు దేవుని బిడ్డ. మరి నీ స్థితి ఏమైతే ఉన్నదో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి నీవంటే చాలా ఇష్టం. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడు నీ వైపు తిరిగి ఆయన చేతులు చాచుతూ ఉన్నారు నీకు సహాయం చేయటానికి. ఈ మాట దేవుడు నీకు అర్థం చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప దేవా, ప్రియ సహోదరి సహోదరులు ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో మిమ్మల్ని ప్రేమించడానికి, మీ వైపు తిరపటానికి, మీ వైపు తిరిగిన ఆశీర్వాదమును అనుభవించడానికి సహాయం చేయండి. మనవులు ఆలకించినారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఏదైనా పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు తోడైనమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.